ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరు గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ స్వయంభూ పాదాలమ్మ అమ్మవారి 27వ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతరలో భాగంగా సోమవారం అమ్మవారికి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, ఆడపడుచులు, అల్లుళ్లు, బంధుమిత్రులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొలిమేరు గ్రామస్తులకు పాదాలమ్మ అమ్మవారి జాతర అతిపెద్ద పండుగ అని ఆలయ చైర్మన్, సేవా కమిటీ గౌరవ సలహాదారు పెంటపాటి వెంకటకృష్ణారావు పేర్కొన్నారు. ధర్మకర్తల మండలి, సేవా కమిటీ సభ్యుల పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. వచ్చి దర్శనం రమ్మంటారు. దర్శనం అయిపోయిన ఉంటుకూరు శ్రీనివాస్ గారు ఎంత చేసిస్తే అమ్మవారి 100 రూపాయలు ఎలా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆరోగ్యం నుంచి కాపాడుకోవాలని ఇచ్చారు. వాళ్ళ వల్ల కూడా పాదరంతో సదా రక్షించి కాపాడలేకట. నర్సీ రమేష్ గారు అమ్మవారికి 100 రూపాయలు దానికి జరగాలి అమ్మవారికి 100 రూపాయలు బయటకెళ్ళి అలా బయటకెళ్ళరా. నమస్తే రాజు.
అలాగే 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 కమిటీ సభ్యులు అందరూ కూడా మేము పట్టుదలగా చేస్తామండి. పట్టుదలగా చేసి డెవలప్మెంట్ చేసేవాడిని మా ప్రతి ఊళ్ళో కూడా వస్తానండి, చేస్తానండి అనుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద ఈ లైటింగ్కి మొత్తం అన్నింటినీ కూడా మేము ఈ కమిటీ తల్లి వల్ల ఆదాయం వస్తుందండి. ఆదాయం వచ్చిన మేము చేస్తున్నామండి. మీకు అందరూ కూడా కమిటీకి ఆదాయంలో జరుగుతుంది మొత్తం అందరూ కూడా. నేను చైర్మన్గా చేస్తానండి. మా రాజుగారు వీళ్ళందరూ కూడా అందరి సహకారంతో మేము చేస్తామండి. కాకినాడ జిల్లా అండి, కొలివేరు గ్రామం అండి. చిన్నప్పటి నుంచి కూడా పాదాల తల్లి దెబ్బని ఉండేదండి. 40 మంది మేము కమిటీ సభ్యులు అండి. 40 మంది కూడా చిన్నప్పటి నుంచి కూడా తల్లికి సేవ చేసుకుంటూ వచ్చామండి. ఈ 10 లక్షల రూపాయలు వచ్చాయండి. 10 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారండి. దేశ నలుమూల నుంచి కూడా వస్తున్నారండి. ఎంతో ఘనంగా చేస్తున్నారండి. అన్నదానం కూడా పెడుతున్నామండి. ఈ అన్నదానం కూడా ఇక్కడే తినేసి ఇక్కడే మళ్ళీ తిరుగుతున్నారండి. ఎంతో వైభవంగా మేము చేస్తున్నామండి. అందరూ కూడా పెద్దలు కానీ పిల్లలు కానీ పోలీసు వారు కానీ అందరూ కూడా బాగా సహకరిస్తున్నారండి. మా అధికార పార్టీ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తుందండి. వాళ్ళ వల్ల ప్రోగ్రాలు కూడా జరుగుతున్నాయండి. కాకినాడ జిల్లా కొలిమేరు గ్రామం అండి. 40 మంది సభ్యులు కూడా ఏ నేతలు ఎవరికి ఆకేసిన పలుకుతారండి. శుభ్రంగా చేస్తున్నారండి. లైటింగ్ వారు కూడా బాగా మాకు సహకరిస్తున్నారండి. అలాగే మందుగురు సామానం కూడా మనం ప్రతి సంవత్సరం ఆయనే పెడుతున్నాడు. అతను కూడా కొంచెం బాగా చేస్తున్నాడు. మాకు చిన్నప్పుడు కూడా పూలతో బాలయ్య రామ్ గారు కూడా మాకు ఉట్నే పెడుతున్నాడు. నేను ఎన్నో సంవత్సరాలు బట్టి 27 సంవత్సరాలు బట్టి ఆయన ఉట్నే పెడుతున్నాడండి. రూపాయి తీసుకోవట్లేదు లేదండి. ఆయన కూడా మాకు బాగా సహకరిస్తున్నారండి. ఆ తర్వాత చిన్నప్పుడు పెద్దలతో ఆడుకుంటేదటండి. ఆడుకుని ఎవరిలో కొట్టి చిన్న పోత ఇరిపి మీద సరిచిదటండి. ఆ తర్వాత జ్వరంలో వచ్చిదటండి. మన వెంకటరమణ గారు ఏరి అంటే జ్వరం వచ్చింది అప్పయ్య అంటే అది జ్వరం లేదు ఏమి లేదు తీసిరండి వచ్చేస్తారు అంటే నవ్వుతూ వచ్చేవాడటండి. మళ్ళీ మన్నాడు కూడా అలా ఆడుకుంటేదటండి.
ఆడుకుని మళ్ళీ అలాగే లాస్ట్లో చేసి కొట్టిదట అండి, ఈ మీద అలా సరిచిదట. అలా మళ్ళీ అలాగే జరిగిందండి గ్రామంలో. ఎప్పుడు కూడా ఈ తల్లిని కొలిస్తే ఇంకా తీరం లోటు ఏమి లేదండి. మనకు అనుకున్న అన్నీ జరుగుతాయి కూడాను. ఇప్పుడు పూర్వం నుంచి పెద్దల కాడి నుంచి కూడా జరుగుతున్నదండి ఇది, అంతండి. ప్రతి సంవత్సరం ఆషాఢంలో 3వ మంగళవారం పాదాలమ్మ తల్లి పండగ ప్రతి ఘనంగా జరుగుతుందండి. చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుంచి అదే సిటీలోంచి కూడా తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు లేని తల్లికి కూడా పిల్లలు పుడతారు. అలాగే చాలామందికి కాళ్ళు చుట్టగా ఇలా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పాదాలమ్మ తల్లి దగ్గరికి వచ్చి పాదాలు దర్శనం చేసుకుంటే కంపల్సరీ వాళ్ళకి కాళ్ళు గట్ట వచ్చి వస్తాయని చెప్పేసి మహిమగల ఇక్కడ పాదాలమ్మ తల్లి అండి. నా చిన్నప్పటి నుంచి అంటే 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తల్లి జాతర జరుగుతుంటుంది. ముఖ్యంగా బాగా 27 సంవత్సరాల నుంచి మాత్రం కమిటీ మెంబర్లు అందరూ కూడా బాగా చేస్తారండి మా కొలిమేరు గ్రామంలోని. శ్రీ పాదాలమ్మ తల్లి కొలిమేరు గ్రామంలో వెలసి ఉన్న తుని మండలం, కాకినాడ జిల్లా అమ్మవారు కొలిమేరు గ్రామంలో వెలిసింది కాబట్టి గత పూర్వకాలం నుంచి ఉందండి. పెద్దలందరూ కూడా శశివారు మాకు తెలుసు అన్నీ బాగా ఉన్నాయి. మాకు కమిటీ పెట్టిన కాంచి కూడా 27వ సంవత్సరం అండి ఇది. పెట్టిన కాంచి కూడా మేము 3,000 రూపాయలతో అలా మనిషి 5 రూపాయలు 40 మంది కమిటీతో పెట్టాం. ఇవాళ 10 లక్షల ఖర్చు పెట్టిన మా తల్లి పిలిస్తే పలికే తల్లి, గ్రామంలో కొలివేరు పాదాలమ్మ తల్లి అంటే ఏమీ కనపడదండి. ఆవిడది నిజ రూపం కనపడాలంటే గొల్లపూల్లో ఉంటుందని మా పూర్వీకులు చెప్పేవారు. మాకు ఎంచేపి కూడా పాదాలే కనపడతాయి. మా ఊరు తల్లి పాదాలు ఎప్పుడు కనపడతాయి అంటే ఆషాఢ మాసంలో 3వ మంగళవారం కానీ 4వ మంగళవారం వచ్చిన ఎత్త పండగ గురించి ప్రకటించిన తర్వాత నైటు రాత్రి పూట 9 గంటల సమయంలో వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒక పోతుని తీసుకుని వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అవన్నీ ఖాళీ చేస్తారండి. ఆ గోతులో తీసిన తర్వాత అమ్మవారి పాదాలు కనపడతాయండి. అందరికీ కనపడవు, అక్కడ ఉన్న వాళ్ళకి కనపడతాయి. ఏంటి అక్కడ చూడడానికి 100 మంది వస్తారు, ఎవరికి కనపడవు. 10 మంది 20 మంది అక్కడ లోపల గుడిలోకి వెళ్తారు. దాని గురించే చూస్తారు. మా తల్లి అంటే పిలిస్తే పలికే తల్లి పాదాలమ్మ తల్లి. పూర్వకాల నుంచి కూడా అలాగే తల్లి అంటే మా ఊర్లో అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఉంటుందని మా పెద్దలు చెప్పేవారు. మా పెద్దలు మా తాత అందరూ చెప్పేవారు. అలాగనే మా తల్లి ఏదో ఆటలు ఆడడానికి వచ్చేదంట. వచ్చేటప్పుడు ఆట ఆడేసి ఒక ఆకాకటో దొంగాటో ఏదో ఆట ఆడడానికి వచ్చేదంట. వచ్చిన తర్వాత పోతా ఇప్పుడు ఈళ్ళనో అమ్మవారు కొట్టేసి వెళ్ళిపోయేదంట. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మన్నాడు మళ్ళీ అమ్మవారు వచ్చేవారట గుడికాడ చిన్నపిల్లల రూపంలోనే. ఇవాళ సిగరెట్ రౌండ్ రాలేదు, కర్రగా అంగారు రాలేదు, లావే రాలేదు, ఈడు రాలేదు అని చెప్పేసి అడిగేదట. ఎందుకు రాలేదంటే రాత్రి నువ్వు కొట్టాడు జ్వరం వచ్చి పడుకున్నది అని చెప్పేవారు మా పూర్వీకులు అయితే. అలాగని నేను పిలుస్తాను రమ్మనంటే ఆడు పరిగెట్టుకుని వచ్చేవాడట ఆ రోజుల్లో. అంటే తల్లి రోజు నిజ రూపం చెప్పడం కోసం అంతేగాని ఆవిడ మనమైతే చూడలేదండి. ఏమి చేయలేదు, మాకైతే ఎక్కడో లేదు, పాదాలే ఉంటాయి ఇప్పటికి కూడా. ఆ తల్లి పిలిస్తే పలికే తల్లి కొలివేరు అంటే గ్రామ దేవత కూడా చాలా అందరికీ రంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా అలాగే మా కమిటీ స్థాపించామండి. మనిషి 5 రూపాయలు 20 రూపాయలు పెట్టిన తర్వాత 27వ సంవత్సరం వాచుకొని జరిపేటప్పుడు 26లో మా కుర్రోళ్ళు అలా కాదు మామయ్య, మా కుర్రోళ్ళు యూత్ బోనాలు యూత్ అందరూ కూడా ఇలా కాదు, మనం ఒక్కరోజు పండుగ కాదు 2 రోజుల పండుగ చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బోనాలు పెడతాం. మేమేం పెట్టుకుంటాం 4-5 పెడతాం. ఈ బోనాల గురించి అందరూ కూడా బోనాల గురించి పేర్లు రాసి కమిటీ కూడా 5-6 పెట్టి ప్రతి ఒక్కరు పేరు రాసి పెట్టామండి. ఇది 2వ సంవత్సరం. అలాగే మా ఊరు గ్రామంలో పాదాలమ్మ తల్లికి 2వ సంవత్సరం వాచ్ కోసం జరిగిపోతున్నా అన్నప్పుడు 3 నెలల 4 నెలలు వర్షం పడకపోయినా నిన్న సోమవారం నాడు బోనాలు ఎత్తుకోబోతుకి మా తల్లి పిలిస్తే పలికైతే తల్లి పాదాలమ్మ తల్లి కుండపోత అతి భారీ వర్షం పక్క జిల్లాలో పక్క రాష్ట్రాల్లో మా గ్రామంలో ఎంత చల్లపరిస్థితి అంటే ఆ తల్లి. అలాగే బోనాలు ఎత్తుకుని కూడా ఆడవారు ఆడపిల్లలు కూతుళ్ళు తల్లి అందరూ కూడా
ఎవ్వరు డిస్టర్బెన్స్ లేదు. కుర్రోళ్ళు ఇంకా ఏదో చేద్దాం పోగళ్ళు పెట్టారండి 2-3 కూడా. అవన్నీ పోయినా కూడా మా అనుకున్నట్టు అయిందాక ఊరంతా తిరిగి అమ్మ కోసం చేశారు ఆడపిల్ల కూడా. అలాగని ఇవాళ మంగళవారం నాడు 4వ తారీఖుని పండగని మా గ్రామంలో పండగ నాడు కూడా ఒక ఆడపిల్ల రాత్రి బోనాలు మోసాం, తడిసిపోయాం, జ్వరం వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, దగ్గు వచ్చింది కానీ కూడా మా అమ్మ చూపించలేదు. అందరూ వచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు రైతులు చిన్నపిల్లలు అందరూ కూడా అమ్మవారి గురించి చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు కూడా పండుగ కూడా చాలా బాగా జరిగిందండి. ఇవాళ కూడా సలసల్లగా ఉన్న అమ్మవారి గురించి బాగా జరిగిందండి. జై పాదాలమ్మ తల్లి. అలాగే మా కమిటీ కోలాడ కమిటీ అందరూ కూడా బాగా సహకరించారు. అందరూ బాగున్నాయి. ఎల్లవెల్ల కూడా వీళ్ళు స్థాపించి 2వ సంవత్సరం వాచుకోవచ్చమే కానీ 2వ సంవత్సరం వాచుకోవచ్చు భారీ ఎత్తున చేద్దాం అనుకున్నారు. చేసినా చేయకపోయినా ఆ కుర్రోళ్ళకు ఒక సంతోషం తెలిపింది మా తల్లి. ఎందుకు తెలిపిందంటే 2-3 నెలలు బట్టి వర్షం పడలేదు, మన తల్లి నమ్ముకోవడం వర్షం పడదని చెప్పేసి ఆ తల్లి గురించి వాళ్ళందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు 4వ తారీఖు మంగళవారం నాడు వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ వాళ్ళు ఏ సౌకర్యం ఏ ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమం, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా సమకూర్చి తల్లి కోసం ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలు, కమిటీ వాళ్ళు, పక్క ఊరు అందరూ సహకరించి ఎల్లవేళ కూడా పాదాలతో ఆశీర్వాదాలను కోరి ప్రార్థిస్తున్నాం. జై పాదాలమ్మ తల్లి. జై పాదాలమ్మ తల్లి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.